Good morning, guys. Welcome back to నా ట్రేడింగ్ జర్నీ. సో ఈ వీడియోలో మనం డైలీ 500 to 1000 ఎలా సంపాదించాలో దాని గురించి మాట్లాడుతున్నాం. సేమ్ కంటిన్యూషన్ సిరీస్ ఇది. చాలా వీడియోస్ ఆల్రెడీ చేసాం మనం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్. ఎలాగైతే ఒక మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఒక డిస్క్లైమర్ వస్తుందో, లైక్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. నా పేరు ముఖేష్, నేను 2 గాజులు అమ్ముకున్నా. సిమిలర్లీ ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్ గేమ్. 2 గాజులు కాదు కదా, 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముకుంటారు అనమాట సరిగా చేయకుండా. సో ఫైన్. సో ఇవాళ ట్రేడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవాళ ట్రేడ్ వచ్చేసి మనం శ్రీరామ్ ఫినాన్స్ లో తీసుకున్నాం. శ్రీరామ్ ఫినాన్స్ 830 PE తీసుకున్నాం అండ్ మనకి 742 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో శ్రీరామ్ ఫినాన్స్ నవంబర్ 830 PE, దీని మీనింగ్ ఏంటంటే ఇవాళ శ్రీరామ్ ఫినాన్స్ 830 PE అంటే నెగిటివ్ సైడ్, పుట్ కాల్ అంటే 830 కిందికి పోతుంది, 830 రూపీస్ కిందికి పోతుంది దీని స్టాక్ వాల్యూ అని మనం ట్రేడ్ తీసుకున్నాం అనమాట. ఓకేనా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, 742 రూపీస్ అయితే వచ్చింది, కానీ దీనికోసం మనం ఎంత అమౌంట్ స్పెండ్ చేసినాం అనేది చూద్దాం. సో 742 రూపీస్ కోసం మనం 16,087 రూపీస్ మనం స్పెండ్ చేసినాం. అంటే బై వాల్యూ వచ్చేసి 16,087 అండ్ సెల్ వాల్యూ వచ్చేసి 16,830 అండ్ మన ప్రాఫిట్ వచ్చేసి యాజ్ ఆల్రెడీ డిస్కస్ 742 రూపీస్. ఓకేనా, క్లియర్. ఇప్పుడు అసలు ట్రేడ్ సెటప్ అయింది, నా స్టాప్ లాస్ ఏముండే, నా టార్గెట్ ఏముండే, నేను ఆ శ్రీరామ్ ఫైనాన్స్లో ఎందుకు ట్రేడ్ చేసిన అనేది మాట్లాడతాం. ఓకేనా. సో గైస్, ఇది వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్ 5 minutes టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్ ఇది ఫస్ట్ అసలు దీంట్లో ఎందుకు ట్రేడ్ చేసుకున్నాను. సో శ్రీరామ్ ఫైనాన్స్ చూస్తే ఆల్ టైమ్ హైలో ఉందన్నమాట కరెక్ట్లీ. సో నిన్న చూస్తే ఆల్ టైమ్ హైలో క్లోజింగ్ కూడా ఇచ్చింది మంచిగా. సో నేనేమనుకున్నా అంటే ఇవాళ కూడా ఇది కొంచెము కొద్దిగా గొప్ప లైక్ పాజిటివ్ సైడ్ ఉంటుంది అని అనుకున్నా. సో ఇప్పుడు 5 minutes మీదకి వచ్చేద్దాం. 5 minutes. సో ఇప్పుడు ఇది చూస్తే నిన్నటి హైని బ్రేక్అవుట్ చేసింది ఫస్ట్ 5 minutes క్యాండిల్, కానీ క్లోజింగ్ ఇవ్వలేకపోయింది. అండ్ తర్వాత ఏమైంది ఇంట్రెస్టింగ్ చీజ్, సో ఇక్కడ గమనిస్తే అది నెగిటివ్ సైడ్ పడడం స్టార్ట్ అయింది. సో సపోర్ట్ 1 బ్రేక్అవుట్ అయిపోయింది, సపోర్ట్ 2 కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ నా సెటప్ ఫామ్ అయిపోయింది ఇక్కడ. అంటే నా సెటప్ యూజువల్ ఏంటంటే 915 క్యాండిల్ హైలోనే మార్క్ తీసుకుంటా. హై సైడ్ ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చి ఫాలోడ్ బై గ్రీన్ క్యాండిల్ వచ్చినా, లో సైడ్ బ్రేక్అవుట్ వచ్చి ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్ వచ్చినా నా సెటప్ అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్, లోవర్ సైడ్ వచ్చింది ఫాలోడ్ బై గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్. ఇది నా పర్ఫెక్ట్ సెటప్. సో ఇక్కడ నేను ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తుండే. సో ఆ పుల్ బ్యాక్ వచ్చేసి 945 క్యాండిల్లో ఆ పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇమీడియట్లీ ఎప్పుడైతే 950 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవడం స్టార్ట్ అయిందో, నేను ఒక 2 minutes తర్వాత నా ఆర్డర్ పంచింగ్ చేసేసిన. సో నా ఆర్డర్ 950 క్యాండిల్నే ఎగ్జిక్యూట్ అయిపోయింది. 950 క్యాండిల్లో ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత క్యాండిల్లో ఒక చిన్న 200-300 రూపీస్ లాస్ చూపించింది. తర్వాత నా టార్గెట్ వచ్చి అచీవ్ అయిపోయింది. సో ఇప్పుడు నా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ గురించి మార్కింగ్ చేసుకుంటా. ఓకేనా. సో నా స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ క్యాండిల్ హై నా స్టాప్ లాస్ ఉండే అండ్ కరెంట్ డే లో నా టార్గెట్ ఉండే అనమాట. సో అది అనుకున్నట్టే కింద పడింది. సో ఈ గ్రీన్ క్యాండిల్ 10-5 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ కాగానే నేను నా ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. సో 700 రూపీస్ మనకి ప్రాఫిట్ వచ్చింది. లైక్ నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాక అది టార్గెట్ కూడా అచీవ్ అయింది, బట్ నేను ఫస్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్, నేను ఎప్పుడు అదే చెప్తా, స్టాప్ లాస్ రెస్పెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయి ఉంటే 100% వెళ్ళిపోవాలి. టార్గెట్ ఫైన్, ఎందుకంటే టార్గెట్ నువ్వు అచీవ్ కాకుండా నువ్వు పాజిటివ్ సైడే ఉంటావు, మార్కెట్కి ఏం మనీ ఇస్తలేమన్నమాట. సో టార్గెట్ని పెద్దగా రెస్పెక్ట్ చేయకపోయినా ఏం కాదు, బట్ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ ట్రేడ్ అయినా కానివ్వండి, స్టాప్ లాస్ అది డిసిప్లిన్ అక్కడనే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు 90% ట్రేడర్స్ లాస్ చేస్తాం మనీ అంటే స్టాప్ లాస్ని రెస్పెక్ట్ చేయకపోవడం. ఫైన్, ఇవాళ స్టాప్ లాస్ హిట్ అయింది, ఒక 2000 రూపీస్ లాస్ వచ్చినా రేపు మనము ఒకవేళ మనం డిసిప్లిన్ ఫాలో అయితే పెద్ద లాసెస్ నుంచి కాపాడుకోగలుగుతాం మనకి మనం. లైక్ 2000 రూపీస్ ఇవాళ లాస్ రావచ్చు, ఒకవేళ స్టాప్ లాస్ రెస్పెక్ట్ చేయకుండా 2000 20,000 కన్వర్ట్ కానీ పెద్ద టైం పట్టదు అనమాట. మార్కెట్ 5-6 minutes, లైక్ హార్డ్లీ 5 to 10 minutes
రివర్సల్ కానీ ఏదైనా కావచ్చు మార్కెట్లో. ఓకేనా? సో ఎప్పుడైనా స్టాప్ లాస్ రెస్పెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. టార్గెట్ రెస్పెక్ట్ చేయకుండా పెద్ద ఫరక్ పడదు మార్కెట్‌లో. లేదు అంటే ఇంకో స్ట్రాటజీ ఉంటది. ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవచ్చనమాట. స్టాప్ లాస్ చిన్నగా చేసుకోవచ్చు. సో, ఆ స్ట్రాటజీ కూడా ఫాలో చేయొచ్చు. సో, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్‌లో. అది మిస్ అయినేమో మార్కెట్ మనకి చుక్కలు చూపించేస్తదనమాట. సో, ఈ వీడియోలో మాత్రం ఇంతే గైస్. మీరు ఇవాళ ట్రేడ్ చేశారా? ట్రేడ్ చేసి దేంట్లో ట్రేడ్ చేశారా అనేది కామెంట్‌లో రాయండి. అండ్ లైక్ ప్రాఫిట్ వచ్చిందా? నెగెటివ్ వచ్చిందా? లాస్ చేసుకున్నామా? అది కూడా రాయండి. సో, ఇన్ దిస్ వీడియో ఇంతే గైస్. జై శ్రీరామ్. కలుద్దాం రేపటి వీడియోలో. బాయ్.